ఇప్పుడు మేము మీకు నిజాన్ని చూపించేటటువంటి ఒక టీవీ షో క్రైమ్ ఇండియా షూటింగ్ ని చూపించబోతున్నాం. క్రైమ్ ఇండియా యొక్క ఈ ఎపిసోడ్ కథ రఘునాథ్ ఇంకా అతని కుటుంబానికి చెందింది. ఈ సంఘటన దాదాపు 10 ఏళ్ల క్రితమే అన్ని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ గా వచ్చింది. 5, 4, 3, 2, 1 యాక్షన్. వెల్కమ్ ఫ్రెండ్స్, మీ అందరినీ క్రైమ్ మీడియాకి ఆహ్వానిస్తున్నాను. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రహస్యాలు కూడా ఉంటాయి. ఈ కథ జరిగి 10 ఏళ్లయింది. జరిగిన చోటు ఈ బంగ్లా. ఇక్కడే మిస్టర్ రఘునాథ్ తన కుటుంబంతో జీవించారు. ఒక సంతోషమైన కుటుంబం. కానీ అదంతా క్షణంలో మాయమైంది. 10 ఏళ్ల ముందు ఈ తలుపు తెరవగానే రఘునాథ్కున్న 21 ఇయర్స్ డాటర్ లోపలికొచ్చి చూస్తున్నారు. రాగానే తన నాన్నని తను మీట్ అవుతుంది. అప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే తను బర్త్డే పార్టీకి వెళ్లి లేటుగా వచ్చారు. నాన్న తిట్టడం మొదలు పెట్టగానే జూహీ అర్థం చేసేలా ఎక్స్ప్లెయిన్ చేసింది. పార్టీ అనంటే ఎప్పుడూ లేట్ అవుతుంది కదా, ఎందుకు మీరు ఇంత అప్సెట్ అయ్యారు అని. ఇది వినంగానే మిస్టర్ రఘునాథ్ చాలా కోపంగా అరిచారు. నాన్నగారు చెప్పేది విని జూహీకి కోపం వచ్చింది. వెంటనే తను ఏడుస్తూ తన రూమ్ లోపలికి వెళ్ళింది. రూమ్ డోర్ లాక్ చేయకుండా ఏమీ భోంచేయకుండా నిద్రపోయింది. ఇక్కడి నుంచి ఏం జరిగిందో లైవ్గా చూడండి. అమ్మా, నాన్నా, అమ్మా, అమ్మా, నాన్నా, ఎవరూ కనిపించట్లేదేంటి? ఇంట్లో ఎవరూ లేరా ఏంటి? అలా జరిగే అవకాశమే లేదే. నాన్నా, మమ్మీ, మమ్మీ, నాన్నా, అరే ఏంటిది? ఇక్కడ కూడా ఎవరూ లేరు. ఒకవేళ బెడ్రూమ్లో ఉన్నారా? మమ్మీ, నాన్నా, మమ్మీ, నాన్నా, ఇదేంటి అందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, మమ్మీ, మీరు బాత్రూంలోనే ఉన్నారా? మీరెవరూ కనిపించలేదే, ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? మమ్మీ, 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 ఏంటిది? ట్యాప్ ఎవరు ఓపెన్లో పెట్టారు? అమ్మ ఎప్పుడు ఇలా చెయ్యరు కదా. అమ్మా, నాన్న, రాహుల్, 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 రాహుల్. అరే, రాహుల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి అమ్మ వెళ్ళుంటారు. రాహుల్ స్కూల్ బ్యాగ్ ఇక్కడే ఉంది. అలా అయితే రాహుల్ స్కూల్కి వెళ్ళలేదా? అయితే రాహుల్ ఎక్కడా? అమ్మా, నాన్నా, నాన్నా, నాన్న కారు ఇక్కడే ఉంది. నాన్న ఎప్పుడు ఇలా చేయలేదు కదా. నాన్న. ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు జూహీ, నాన్న ఇంకా వాళ్ళ తమ్ముడి గురించి ఏ న్యూస్ దొరకలేదు. వాళ్ళ ముగ్గురు ఏమయ్యారు? తర్వాత జూహీ చివరి క్షణాలు ఇంకా మర్చిపోలేదు. వాళ్ళ అమ్మేమో పింక్ సారీ, నాన్నగారి స్టైలిష్ హ్యాట్, అదే వాళ్ళు చివరిగా వేసుకున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు వరకు మర్చిపోలేదు. ఇక చాలు, ఆపండి. మీరు ఎవరిని ప్రశాంతంగా బతకనివరా? ప్లీజ్ మ్యామ్, కాస్త నిదానంగా ఉండండి. నోరు మూసుకో. మీరందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారు? పర్మిషన్ తీసుకున్నాం మ్యామ్. మీ పర్మిషన్ని చెత్తబుట్టలో వేయండి. మీరందరూ నా జీవితాన్ని టెలివిజన్లో కామెడీగా పెడదామనుకుంటున్నారా? ఎవరికి ఏం జరిగినా అది స్టోరీ పెట్టేస్తారా? ఏ ఇంట్లో నా జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలను ఎక్స్పోజ్ చేస్తారా? అలా చేయడానికి నేను అనుమతి ఇవ్వను. దయచేసి బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ట్రస్ట్ మీ మ్యామ్, మేము అలా తప్పుగా ఏం చూపించలేదు. యాక్చువల్లీ ఇది మీకు మంచిదే కదా. ఒకవేళ ఈ షో టెలికాస్ట్ అయిన తర్వాత మీకు కూడా కాల్స్ రావచ్చు, మీ మిస్సింగ్ పేరెంట్స్ దొరకొచ్చు. ప్లీజ్
ఏదో ఒకటి చెప్పి కోరికలు పెంచొద్దు. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలి. అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను. మ్యామ్, అది లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. మీరు తప్పుగా అనుకోవద్దు మ్యామ్. మీ ఇష్యూని మేము చాలా సెన్సిటివ్గానే హ్యాండిల్ చేస్తున్నాం. సార్, మేడం కొంచెం అర్థమైనా చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్ సార్ మేడం కొంచెం చెప్పండి సార్. వెళతారా లేదా, లేకపోతే కోసేసుకోనా? నన్ను వదులు. వదలమని చెప్తున్నానా? వదలు. వదలు. ఉదయ్, ఉదయ్, అయ్యో రక్తం వస్తుంది. ప్యాకప్, ప్యాకప్, అందరూ వెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి అన్ని. నువ్వు కూర్చో, నేను పసుపు పొడి వేసి పాలు తెస్తాను. ప్రశాంతంగా ఉంటుంది. అదంతా నాకొద్దు. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే దయచేసి కోపాన్ని తగ్గించుకో. కాస్త మిస్ అయ్యి ఉంటే నేను చచ్చుండేవాణ్ణి. మరి నేను ఇంకేం చేయాలి? వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ఆటలాడుతున్నారు. నన్ను మళ్ళీ కష్టపెడుతున్నారు. నా ఎమోషన్స్ ఎవరికీ తెలియట్లేదు. అలా కాదమ్మా, నీ ఎమోషన్ నాకు అర్థం కదా ఏంటి? చూడు, నీకు నేను చెప్పాను కదా, నువ్వు ధైర్యవంతురాలువని. నువ్వు కష్టాన్ని ఫేస్ చేసావు చూడు. కష్టపడి తర్వాత ఘట్టానికి చేరుకున్నావు. ఇంకెవరైనా అయ్యుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడి ఉండేవారు. కేవలం లక్కున్నోడికే నీలాంటి పార్ట్నర్ దొరుకుతుంది. నీలాంటి భర్త అందరి అమ్మాయిలకి దొరకడు. నాకిప్పుడు పాలొద్దు, గ్రీన్ టీ కావాలి. సరే, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఏమైంది జూహీ? ఈ హ్యాట్ మీ నాన్నది అని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఏవైనా జ్ఞాపకాలు గుర్తున్నాయా? ఇది తనకి ఇష్టమైన హ్యాట్. నా చిన్నప్పటి నుంచి ఈ హ్యాట్ వేసుకోవడం నేను చూశాను. ఇలా చూడండి మేడం, ప్లీజ్ తప్పుగా అనుకోకండి. మీరు చెప్పే విషయం వల్ల ఈ హ్యాట్ మీ నాన్నది అవ్వదు. స్పెషల్ అయిన ఏవైనా గుర్తులు ఉన్నాయా? ఉదయ్, దీనికి నాన్న ఫొటోస్ అన్నీ చూపించు. ఆ అన్ని ఫొటోస్లోని హ్యాటే వేసుకున్నారు. నేను నాన్నతో చాలాసార్లు చెప్పాను, ఈ హ్యాట్ పాతదయ్యింది, దాన్ని విసిరేయండి అని. కానీ నాన్న చెప్పారు, హ్యాట్ పాతదైపోయిందని. నన్ను ఇసిరేస్తావా అనేవారు. జూహీ మ్యామ్, ఈ ఫోటో చూస్తుంటే మాకు అలా అనిపించట్లేదు. అంటే ఈ హ్యాట్ ఇలా లేదే. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఈ హ్యాట్ అచ్చం దానిలానే ఉంది. మీరేమనుకుంటున్నారు? నేను అబద్ధం చెప్తున్నానా? మీరిద్దరూ వెళ్ళి కిటికీలు తలుపులు చెక్ చేయండి. సార్, జూహీ మ్యామ్, మీరు చెప్పిన విషయాన్ని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ఆ హ్యాట్ ఇలా ఇక్కడికి వచ్చింది, అది మాకు అర్థం కావట్లా. అవును సార్, ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, వెనుకున్న డోర్స్ అంతా లోపల లాక్ చేస్తున్నాయి సార్. అలాగైతే లోపల వచ్చిన వారి దగ్గర మెయిన్ డోర్ తాళం ఉంటుంది. జూహీ మ్యామ్, మీరు మీ ఇంటికిని వేరెవరికైనా ఇచ్చారా? లేదు. ఇప్పుడే గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ కొన్ని రోజుల ముందు షాపింగ్ మాల్లో నా బ్యాగ్ని దొంగలించారు. ఇంటి తాళాలు కూడా అందులోనే ఉన్నాయి. పక్కా ప్లాన్ వేసి చేశాడు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ హ్యాట్ని తీసుకురావడానికి కారణం ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ కనిపించకుండా పోయింది, ఆ విషయం ఎవరికీ తెలియదు అంటున్నారు. అసలు మొత్తం ఫ్యామిలీ ఎలా కనిపించకుండా పోతుంది? సార్, పోలీస్ రిపోర్ట్లో ఏం రాశారంటే ఎవరూ అరిచిన సౌండ్ కూడా లేదని, ఎవరు షూట్ చేసిన శబ్దం కూడా లేదని. సార్, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు జూయి తన రూమ్లోనే పైన పడుకునుందంట. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కిందే ఉన్నారు. ఎవరైనా అరుసుంటే అది జోగికి వినపడేది కదా. ఎగ్జాక్ట్లీ.
ఆ వాచ్మ్యాన్ ఏం చెప్తున్నాడేంటి? సార్ వాడు ఏం చెప్తున్నాడంటే వాడు ఏ వ్యక్తిని ఇంకా ఏ బండిని ఆయన చూడలేదంట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయట వెళ్ళడం కూడా ఆయన చూడలేదంట. సార్ రిపోర్ట్లో ఇంకొక విషయం కూడా రాశారు. అదేంటంటే ఎవరూ ఇండిని పగలగొట్టి లోపలికి రాలేదని రాశారు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కనపడకుండా పోయారు, కానీ ఈ జూహి మాత్రం ఎలా తప్పించుకుంది? అదే నేను అడుగుతున్నా, జూహీని మాత్రం ఎలా వదిలేశాడు? సార్ ఒకవేళ కావాలని కిడ్నాప్ చేయలేదేమో, ఏదన్నా కుట్ర ఉంటుందేమో. సరే, ఆ హ్యాట్లో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? సార్ ఆ హ్యాట్ నుండి 5 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అందులో జూహీది, తన హస్బెండ్ది ఉంది. మిగతాది అది మ్యాచ్ అవ్వలేదు సార్. జూహీ ఇంకా ఆమె భర్త ఫింగర్ ప్రింట్స్ ఒకవేళ తన నాన్న హ్యాట్ని 10 సంవత్సరాల తర్వాత చూసినందువల్ల ఆతృతతో తీసుండొచ్చు కదా. సార్ పేపర్ కటింగ్లో ఒక న్యూస్ వచ్చింది. రఘునాథ్కి ఒక బ్రదర్ ఉన్నారు, హిమాంశు. వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అన్నదమ్ములకే ఆస్తిలో తగాదాలున్నాయి. ఆ తర్వాత ఏమంచో జూహీ దగ్గర నుంచి పాత ఇన్వెస్ట్మెంట్ని అడిగి తీసుకున్నాడు సార్. ఆ హిమాంశు పూర్తి డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. సార్ ఇంకొక విషయం కూడా తెలిసింది సార్. ఏంటి? మన ఈ కేసు ఫైల్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే తెలిసింది ఇన్స్పెక్టర్ విజయ్ ఒక 2-3 రోజుల ముందే ఫైల్స్ తీసుకెళ్లాడని. ఏంటి? ఇన్స్పెక్టర్ విజయ్? దయా, ఇన్స్పెక్టర్ విజయ్ రిటైర్డ్ అయిపోయాడు కదా, అతను ఎలా ఈ కేసుని డీల్ చేయగలడు? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ కేసుని డీల్ చేయలేం కదా. లేదు 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 అలా జరగడానికి అవకాశం లేదు. ఇక్కడ రఘునాథ్ కేసు సాల్వ్ అవ్వాలి, లేదా ఈ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ విజయ్ డిసాల్వ్ అవ్వాలి. నేను చాలా పట్టుదలగా ఉన్నాను. ఇంకా రంజిత్, నేను చాలా దగ్గరికి వచ్చేసాను. త్వరలోనే నేను కమిషనర్ ముందు వచ్చి నిలబడతాను చూడు. సర్వీస్ ప్రకారం చూస్తే ఇది 99వ కేసు. రిటైర్మెంట్ తర్వాత ఇదే మొదటి కేసు. మొత్తానికి అది ఇది అనుకుంటే 100. సరే సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. బయట ఏదో శబ్దం వినిపిస్తుంది, చూస్తాను. ఇన్స్పెక్టర్ విజయ్, నువ్వు పాతది మర్చిపోయావు అనుకుంటా. ఇప్పుడు నువ్వు ఇన్స్పెక్టర్ కాదు, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ విజయ్. ఈ రోజుతో నీ కథ ముగించబోతుంది. రఘునాథ్ అన్నయ్య చనిపోయి దాదాపు 10 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు అతని జ్ఞాపకాలే మిగిలాయి. ఏం జరిగిందో మాకు తెలుసు, కానీ అతని కేసు విషయం గురించి కొత్త విషయాలు తెలిసాయి. అందుకనే మేము మీ దగ్గరికి వచ్చాం. కొత్త విషయాలు మీకు బాగా తెలిసిపోయాయి. మరి వీటి గురించి నన్ను అడుగుతున్నారేంటి? మీరు ఇప్పుడు టెన్షన్గా కనిపిస్తున్నారు. నేనెందుకు టెన్షన్ పడతాను? అలాంటిదేం లేదు. అదేంటంటే మా అన్నయ్య చనిపోయి చాలా ఏళ్ళు అవుతోంది, కానీ ఇప్పుడు హఠాత్తుగా మీరు ఎంక్వైరీ అంటూ వచ్చారు కదా, అందుకే. సరే, అతని గురించి వద్దు, ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. నిన్న మధ్యాహ్నం ఎలా ఉన్నారు? నిన్న నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఆఫీస్? నిజంగానా? అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మీరు నిన్న 12 నుండి 3 గంటల లోపు ఆఫీస్లో ఉన్నారా? అంటే నేను లంచ్ అవర్లో మాత్రం ఇంటికి వస్తూ వెళ్తుంటాను. 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటాను. మీ ఇంటి అడ్రస్ 54 గుల్మార్ రోడా? కాదు. కానీ మీ కార్ నిన్న ఆ సమయంలో ఆ బంగ్లా ముందే నిలబడి ఉంది. ఓ ఓ ఓ నేను మర్చిపోయాను, టెన్షన్లో మర్చిపోయాను. నేను నిన్న నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. తను గుల్మార్లోనే ఉంటున్నారు. మిస్టర్ హిమాంశు సార్, అబద్ధం చెప్తున్నారు. అక్కడ మీ ఫ్రెండ్ ఎవరూ లేరు. అక్కడ ఉన్నది మీ అన్నయ్య కూతురు జూహీనే. అర్థమైందా? అబద్ధం చెప్పడం వల్ల ఏ మంచి లేదు.
జూహీని చూడడానికి అక్కడ వెళ్ళారని మాకు బాగా తెలుసు. హా, నేను తనతో కొంచెం మాట్లాడాల్సి ఉంది. మాట్లాడాలట. అయితే ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అక్కడికి ఎవరికీ తెలియకుండా వెళ్ళి ఆ ఇంటి కిచెన్ ప్లాట్ఫామ్లో అతని తండ్రి రఘునాథ్ హ్యాట్ పెట్టేసి ప్రశాంతంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎందుకు? హ్యాటా? ఏ హ్యాట్? మిస్టర్ హిమాంశు, మీరు ఏమనుకుంటున్నారు? ఇలాగా కన్ఫ్యూజ్ చేసి మాట్లాడి సిఐడిని ఏమర్చొచ్చా? నిజంగా అంటున్నాను, నాకు అన్నయ్య హ్యాట్ గురించి ఏమీ తెలియదు. అదేవిధంగా ఆయన కనిపించకుండా పోవడం గురించి కూడా తెలియదు. హిమాంశు సార్, ఇదేంటి? బాండ్స్, అవి నావే. వీటిని దొంగిలించడానికే నేను వెళ్ళింది. బాండ్స్? హిమాంశు సార్, మీరు మీ బాండ్స్ని దొంగిలించారా? మిస్టర్ హిమాంశు, మీకు చిన్నప్పటి నుంచే ఇలాగా అన్ని విషయాలు కన్ఫ్యూజ్ చేస్తారా ఏంటి? అలాంటిదేం లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. నేను మా అన్నయ్య కలిసి ఇందులో ఇన్వెస్ట్ చేశాం, అది కూడా లక్షల్లో. అన్నయ్య హఠాత్తుగా కనిపించలేదు. ఆ తర్వాత జూహీ ఏమో అక్కడే ఉంటోంది. నేను అడిగింది ఏమీ ఇవ్వలేదు. మరి ఏం చేయమంటారు? నాకు కావలసినవి నేనే దొంగతనం చేయాల్సి వచ్చింది. హిమాంశు సార్, కాస్త కొన్ని సమయాలకైనా నిజం చెప్పండి, లేదంటే... నేను ఇంతసేపు చెప్పింది నిజమే, కానీ ఒక్క విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఆ బాండ్స్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరే సమయానికి అక్కడ హఠాత్తుగా డోర్ ఓపెన్ చేసే సౌండ్ వచ్చింది. నేను కంగారులో దాక్కున్నాను. నేనేమనుకుంటున్నానంటే అక్కడ ఉదయ్, జూహీ ఉండుంటారనుకున్నాను. కానీ అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఎవరది? నేను తన మొహాన్ని చూడలేకపోయాను, వెనక భాగం మాత్రమే చూడగలిగాను. కానీ ఒక్క విషయం కన్ఫర్మ్, తను ఉదయ్ కాడు. ఎందుకంటే తను ఉదయ్ కంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా దృఢంగా కూడా ఉన్నాడు. పొడవాటి జుట్టుంది, జర్కిన్ కూడా వేసుకున్నాడు, ఇంకా జీన్స్ వేసుకున్నట్టున్నాడు. సరే, వేరే ఏదైనా ముఖ్యమైన విషయం గుర్తుందా ప్రత్యేకంగా? అంటే అతన్ని చూస్తే గుర్తుపెట్టగలరా? అవునవును, తన షూస్ క్రోకోడైల్ లెదర్తో చేసినవి. క్రోకోడైల్ లెదర్? విజయ్, విజయ్! విజయ్ సార్. సార్, డోర్ కింద నుంచి పొగొస్తుంది సార్. మై గాడ్, దుష్యంత్, డోర్ ఓపెన్ చేయి. విజయ్, 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 విజయ్! పేపర్లు తగలబెట్టారు, ఇది కలెక్ట్ చేయి త్వరగా. విజయ్, విజయ్! సార్, సార్, సార్ ఇలా చూడండి. ఏమైంది పంకజ్? ఓ మై గాడ్! ఇతను పెద్ద సీనియర్ ఆఫీసర్ సార్, అలాంటిది ఇతని ఇంటిలోకి వచ్చి చంపేశారు. ఎవడైతే ఈ పని చేశాడో పంకజ్, వాడు కిటికీ తలుపు కొంచెం పగలగొట్టి బోల్ట్ని ఓపెన్ చేసి వాడు లోపలికి దూకి ఎక్కడో దాక్కున్నాడు. శబ్దం విన్న విజయ్ ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే వాడు విజయ్ తల మీద కొట్టాడు. తర్వాత 2 సార్లు షూట్ చేశాడు. సార్, ఏమనిపిస్తుందంటే హంతకుడికి విజయ్కి పాత వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల రిటైర్మెంట్ తర్వాత అవకాశం దొరకగానే ఇతన్ని చంపేశారు. ఇలా జరగడానికి కూడా అవకాశం ఉంది కదా. నన్ను అడిగితే విజయ్ ఏదో ఒక హంతకుడికి శత్రువుగా మారిపోయాడు. సో వాడే ఇలా చేసుంటాడు. ఏది వదలకుండా ఇంచ్ బై ఇంచ్ ఈ గదిలో వెతకండి, ఖచ్చితంగా ఏదో ఒక క్లూ మనకి దొరుకుద్ది.
సార్ ఆ, ఇది చూడండి, రఘునాథ్ సార్ కేస్ ఫైల్. కానీ ఇందులో ఏ పేపర్ లేదు సార్. మిగతా అన్ని ఫైల్స్లో పేపర్స్ ఉన్నాయి. ఇది చూడండి, అన్నిట్లో పేపర్స్ ఉన్నాయి, కానీ ఇందులో లేదు. అయితే మనకు ఒక విషయం క్లియర్ అయింది. ఇందులో ఉన్న పేపర్స్నే వాడు అక్కడ తగలబెట్టాడు. ఎస్ సార్. ఎవడో మనకి రఘునాథ్ కేసు తెలియకూడదనే ఈ పని చేశాడు. సార్ ఆ, సార్ విజయ్ సార్ మొబైల్ దొరికింది. చివరి కాల్ అనూజ్ అని ఎవరికో చేశారు సార్. ఆ అనుజ్కి కాల్ చేయి. ఓకే సార్. హలో, అనూజ్ గుల్ఫీ వాళ్ళనా? నేను 10 గుల్ఫీలు ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదేంటి? ఎందుకింత ఆలస్యం? ఏంటి, గుల్ఫీ వాళ్ళ లేడా? మరైతే నువ్వెవరయ్యా? మోడలా? మోడలా? మోడల్ అనూజ్. ఒక మోడల్కి పోలీసోడికి సంబంధం ఏంటి? సార్ ఇందులో చిన్న కరెక్షన్ ఒకటి ఉంది. ఒక 3 సంవత్సరాల ముందు వరకు జూహీ నా గర్ల్ ఫ్రెండ్గా ఉండేది. కానీ 10 సంవత్సరాల ముందు జూహీ కుటుంబం మొత్తం కనపడకుండా పోయింది. ఇన్స్పెక్టర్ విజయ్కి ఒకవేళ ఏమనిపించిందంటే, వాళ్ళు కనపడకుండా పోయిన విషయంలో నాకు ఏదైనా తెలిసి ఉండొచ్చు, అనుకుని ఉండొచ్చు. అంటే నువ్వు ఇన్స్పెక్టర్ విజయ్తో ఏం చెప్పావు? ఏం చెప్పలేదు సార్. నేను ముందేం చెప్పానో అదే మళ్ళీ చెప్పాను ఆయనకి, నాకేం తెలియదని చెప్పి. అయితే నీకు ఏమీ తెలీదంటావు. పంకజ్, అరే వీళ్ళెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మీ ఇంటిని సోదా చేయబోతున్నారు. సరే అనూజ్, ఒక విషయం చెప్పండి. జూహీ ఇంట్లో తన తండ్రి హ్యాట్ దొరికింది. ఇన్ని రోజుల తర్వాత ఆ హ్యాట్ అక్కడ ఎలా వచ్చింది? సార్ అది నేను మీతో నిజమే చెప్తున్నాను. నాకైతే ఈ హ్యాట్ గురించి తెలీదు, అలాగే కనబడకుండా పోయిన కుటుంబం గురించి కూడా తెలీదు. అనూజ్, నీ కుటుంబం గురించి జూహీ కుటుంబం గురించి మీరు బాగానే తెలుసుకున్నారు. అలాంటప్పుడు నీకు ఏమీ తెలియదంటున్నావు? సరే అది వదిలేయి. ఇప్పుడు చెప్పు, నిన్న మధ్యాహ్నం ఎక్కడున్నావు నువ్వు? నేను నా ఫ్రెండ్ ఒక ఎగ్జిబిషన్ ఓపెనింగ్ కోసం వెళ్ళాను. ఫ్రెండ్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి నువ్వు వెళ్ళావు, అలాగా? సార్ ఈ ఇంట్లో వెతకం ఏమీ దొరకలేదు సార్. ఆ షూస్ కూడా దొరకలేదు. హిమాష్ చెప్పాడే ఆ షూస్. అనూజ్, నువ్వు బ్రిలియంట్గా ఉందామని చాలా ప్రయత్నిస్తున్నావు, కానీ నువ్వు బ్రిలియంట్ కాదు. మనం మళ్ళీ కలుద్దాం. సార్ అసలు తను ఏం ఎదురు చూస్తున్నా నాకు ఏం అర్థం అవట్లేదు సార్. ఒకవైపు జూబీ ఇంట్లో హ్యాట్ పెట్టాడు, ఒకవైపు విజయ్ని చంపేసి కేస్ ఫైల్స్ అండ్ పేపర్స్ ఇంకా ఫొటోస్ అన్నిటినీ తగలబెట్టేశాడు. ఎందుకు? నాకెందుకో ఆ హంతకుణ్ణి విజయ్ త్వరలోనే పట్టుంటాడనిపిస్తుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వాడు రఘునాథ్ హ్యాట్ని జూహీ ఇంట్లో తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు? ఎందుకు ఆ పని చేశాడు? దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంది దయా. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో మర్మం ఉంది. సార్ ఈ కేసు విచిత్రంగా వెళ్తుంది. ఇలా చూడు, విజయ్ పనిచేసే మెథడు నాకు బాగా తెలుసు. అతను మొత్తం విషయాల్ని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టడు. ఇన్వెస్టిగేషన్కి కావలసిన విషయాలన్నిటినీ అక్కడక్కడ అతను పెడతాడు. సార్ విజయ్ చుట్టాల దగ్గరంతా అడిగి చూసేశాం సార్. ఎవరికీ తెలియదు అంటున్నారు సార్ అసలు అక్కడ ఏం జరిగిందని. అతని మొబైల్ నుంచి ఏదైనా తెలిసిందా? లేదు సార్, ఏమీ తెలియలేదు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే విజయ్ చావడానికి ముందు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు. సార్, ఇన్స్పెక్టర్ విజయ్ ఇంట్లో దొరికిన కాలిపోయిన పేపర్ పీసెస్ సార్ ఇవి. ఈ పేపర్ సగమే కాలింది. అందులో నవదీప్ గరాజ్ అని రాసుంది. నవదీప్ గరాజ్. దయా, విజయ్ ఊరికే ఏ పేరుని రాసి ఉంచడు. ఖచ్చితంగా ఈ రఘునాథ్ కేసుకి ఈ గెరేజ్కి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా ఏదో క్లోజ్ లింక్ ఉంది. విజయ్ సార్ ఒక సెకండ్ హ్యాండ్ కారు గురించి అడగడానికి వచ్చారు. సెకండ్ హ్యాండ్ కారా? అవును సార్, 10 ఏళ్ల క్రితం నేను వైట్ సడన్ కార్ని అమ్మాను. దాని గురించి అడగడానికే వచ్చారు. ఆ బండి రికార్డ్స్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, నేను వాటిని పక్కాగా మెయింటైన్ చేస్తా. ఎవరికి తెలుసు సార్, బండి విషయం కదా. కొట్టిన బండులు తీసుకొస్తే శేఖర్, ఆ బళ్ళు ఆర్సీ బుక్ ఫైల్స్ తీసుకురా త్వరగా. ఆ బండి ఎవరు కొన్నారో తెలుసా? తెలుసు, గిరీష్ అనే వ్యక్తి కొనుక్కెళ్లారు. బాగా గుర్తుంది. ఇదిగోండి సార్. ఇదిగోండి సార్, పైనే ఉంది చూడండి. విజయ్ సార్కి చూపించడానికి తీసిపెట్టాను. ఇది చూడండి, ఈ కార్ని 14th ఏప్రిల్ 2004లో అమ్మారు.
రఘునాథ్ సార్ కనిపించకుండా పైన 2 రోజుల క్రితం సార్. రైట్. అంటే ఈ కారుకి రఘునాథ్ ఫ్యామిలీ కనపడకుండా పోవడానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అలా అయితే సార్ విజయ్ సార్ ఆ కార్ని ట్రేస్ చేసే మార్గాన్ని కనిపెట్టేశారు. అది ఖచ్చితంగా రఘునాథ్ సార్ని రీచ్ అవుతుంది. ఒక పని చేద్దాం, ముందు ఆర్టీఓ నుంచి ఇలాంటి కార్ రిజిస్ట్రేషన్ ఏమైనా జరిగిందా అని తెలుసుకుందాం. ఇంకా విజయ్ సార్ మొబైల్ లొకేషన్ వల్ల ఇంకొక విషయం తెలుసుకుందాం, తర్వాత రోజు విజయ్ సార్ ఎక్కడ ఉన్నారని. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ చేయడానికి మనకి సహాయం దొరుకుతుంది. సార్ ఈ లాటిట్యూడ్ 345 నార్త్ 230 ఈస్ట్. సార్ కరెక్ట్గా ఇదే ఆ లొకేషన్ సార్. విజయ్ సార్ ఫోన్లో ఇదే రిజిస్టర్ అయ్యింది. సార్ విజయ్ సార్ ఎందుకని ఈ అడవికి రావాలి? ఇక్కడ అసలు ఏం వెతుక్కుంటూ వచ్చుంటాడు? కరణ్, ఖచ్చితంగా ఆయన ఈ కేసు సంబంధించి ఏదో ఒకటి ఇక్కడ కనిపెట్టడానికే వచ్చుంటాడు. సార్ ఒకవేళ అతను ఆ వైట్ కార్ వెనక వచ్చి ఉంటారు. సార్ ఈ అడవి చాలా పెద్దదిగా ఉంది, చాలా కిలోమీటర్స్ సార్. ఇలాంటి సమయంలో ఈ జంగల్ని క్యాంపింగ్ చేయడం చాలా కష్టం సార్. కష్టంగానే ఉంటుంది, కానీ జరగని కార్యం కాదు కదా. దివ్య, ఇక్కడ ఆయన ఎన్ని ఏరియాలని చెక్ చేశాడో చూడు. సార్ ఇక్కడ నుంచి 200 మీటర్స్ దూరంగా చూశారు. 200 మీటర్ల? అంతేగా, 4 దిక్కులు వెతకండి. సార్ చెప్పు నిఖిల్. సార్ ఇది చూడండి సార్. MH01Y5371. సార్ ఆ గ్యారేజ్ నుంచి అమ్మిన వైట్ కార్ ఇదే సార్. బండిని ఫుల్గా క్లీన్ చేసి బాగా చూడండి. హరియా, పక్కాగా క్లీన్ చేయండి. సార్ సార్ ఈ కారు ఇంత హైట్ నుండి ఎలా కింద పడి ఉంటుంది? యాక్సిడెంట్ అయ్యుండొచ్చుగా. సార్ కానీ జూహీ ఫ్యామిలీ ఈ కారులో ఉండుంటే ఈ కారులో ఏమైనా బోన్స్ ఉండాలి కదా. కార్ ఎంటీగా ఉంది సార్. సార్ 10 సంవత్సరాలు అయింది, ఏమైనా ఖచ్చితంగా ఉంటుంది. అవునయ్యా, కానీ అట్లీస్ట్ ఏదైనా దొరకాలి కదా, ట్రేసెస్ అనే ఉండాలి కదా. ఓ పని చేయండి, ఈ కార్లో ఉన్న డస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేయండి. కరణ్, నువ్వు వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకురా. సార్ ఒకవేళ వాళ్ళు కారులో లేకుండా ఉండుంటే? ఈ విధంగా కూడా జరుగుండొచ్చు కదయ్యా. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మొత్తం బాడీస్ని ఎక్కడైనా తీసుకెళ్లి విసిరేసి ఉండొచ్చు కదా, లేదా పైనుంచి తోసేసి ఉండొచ్చు కదా. సార్ ఇది చూడండి సార్, లాకెట్. సార్ ఇది జూహీ అమ్మ లాకెట్. ఇలాంటి లాకెట్ జూహీ అమ్మ వేసుకునేది నేను ఫోటోలో చూశాను. జూహీ వాళ్ళ అమ్మ లాకెట్? అవును సార్. అయితే ఒక విషయం కన్ఫర్మ్ అయింది, జూహీ ఫ్యామిలీ వాళ్ళని ఈ బండిలోనే తీసుకొని వచ్చారు. తర్వాత శవాలని ఎక్కడో పడేసి ఈ బండిని మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి లోయలో పడేసి వెళ్ళిపోయారు. అంటే ఎవిడెన్స్ లేకుండా పోవాలని, క్లూ లేకుండానే ఈ హత్యల్ని వాళ్ళు చేద్దాం అనుకున్నారు. ఏంటి డాక్టర్ సార్, ఏమైనా తెలిసిందా? అరే ఏంటి అభిజిత్, ఇది చాలా పెద్ద తప్పు. వచ్చి రాగానే ప్రశ్నలు అడుగుతున్నావు. రాగానే హాయ్ హలో అని చెప్పు, నేను ఎలా ఉన్నానో అడుగు. అదొదిలేసి ప్రశ్నలు అడుగుతావు. అడుగు. అరే అడగాలనే అనుకున్నాను. తారిక ఎలా ఉన్నావు? హలో బాబు, నేను నా గురించి మాట్లాడుతున్నాను. నా యోగక్షేమాలు కూడా తెలుసుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు అడగాలి? అవును. ఆహా, ఎందుకు అడగను? ఎలా ఉన్నారు?
ఎలా ఉన్నారో చెప్పండి. నేను బాగున్నాను. అది అలా అడుగు. ఇప్పుడు రా, ఓ విషయం ఉంది. ఎప్పుడైనా లోపలికి వచ్చినప్పుడు హాయ్ హలో అని పలకరించు. పనిదే ఉంది, పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సరే ఇప్పుడు అడుగు, ఇందాకేమడిగావు? ఈ దుమ్ము ధూళి కార్ల నుంచి తీసాక క్లూజ్ ఏమైనా దొరికాయా? అవును అభిజిత్, ఈ మట్టిలో నుండి ఒక చిన్న గోరు కనిపించింది. ఒక వెంట్రుక కూడా కనిపించింది. ఆ వెంట్రుక 40 సంవత్సరాల వయసున్న ఒక మహిళది. ఆ గోరు చెప్పానే, అది 10-12 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పిల్లాడిది. ఆ రెండింటికి సంబంధించిన రికార్డు నా దగ్గర లేదు. అయితే జూయి వాళ్ళ అమ్మ లేదా తమ్ముడయ్యుంటారు. అందులో మిగిలిన వెంట్రుకలు టెక్స్ట్ కూడా చూస్తున్నాం సార్. శ్రేయ రిపోర్ట్కే వెళ్ళింది. సార్, ఒక విషయం తెలిసింది. రఘునాథ్ ఫ్యామిలీ కనపడకుండా పోయిన కొన్ని రోజుల తర్వాత ఆయన ముఖ్యమైన ఎంప్లాయీ ముఖేష్ని పనిలో నుంచి తరిమేశారు. ముఖేష్ ఒకవేళ వాడే ఇవన్నీ చేశాడా? సార్, హెయిర్ శాంపిల్స్ టెస్ట్కి పంపించాం కదా, అందులో ఒకటి మ్యాచ్ అవుతుంది. ఎవరిది? తన పేరు బాను. అండర్ వరల్డ్ కాంట్రాక్ట్ కిల్లర్. డబ్బులు తీసుకుని మనుషుల్ని చంపేస్తాడు. తన మీద చాలా మర్డర్ కేసెస్ ఉన్నాయి సార్. బాను. పంకజ్, నీకు ఖచ్చితంగా తెలుసా ఆ బండి మీద వెళ్ళేది బాను అని? అవును సార్. సిగ్నల్ ఇలాగే ఉంటుంది సార్. ఏంటి మాయమైపోయాడు? ఎక్కడికెళ్ళాడు? ఓ మై గాడ్. సార్, సార్, ఎవరో షూట్ చేస్తున్నారు. సార్, ఈ మొబైల్కి అన్ఐడెంటిఫైడ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది సార్. ఒక్క నిమిషం. మెసేజ్ ఓపెన్ చేయి. ముందు ఈ నంబర్ ఎవరిదో కనిపెట్టాం. రఘునాథ్ గారి కంపెనీలో 20 సంవత్సరాలు పనిచేశాను. ఫ్లోర్ మేనేజర్, ప్రొడక్షన్, లేబర్ అన్ని పనులు నేను చేశాను. సరే, మిమ్మల్ని ఎందుకని ఉద్యోగం నుంచి తీసేశారు? అది సమస్య ఏంటంటే ఇద్దరి పార్ట్నర్స్ మధ్య కుమార్ సార్కి ఇంకా రఘునాథ్ సార్కి పెద్ద గొడవ జరిగింది. గొడవ? ఆ గొడవకి కారణం ఏంటి? అదేంటంటే కుమార్ సార్ ఏమనుకున్నారంటే రఘునాథ్ గారు మోసం చేశాడు అనుకున్నారు. అతనికి తెలియకుండా డీల్ చేశాడు అనుకున్నారు. అందువల్ల కుమార్ రఘునాథ్తో మిమ్మల్ని బాగా వాచ్ చేయమని చెప్పాడు. అవును సార్, నేను రఘునాథ్ సార్ గురించి కుమార్ సార్కి మొత్తం చెప్పాను. అతను ఎవరిని కలుస్తున్నారు, ఎలాంటి డీలింగ్ చేస్తున్నారు, ఇచ్చి పుచ్చుకోడాలు అన్నీ. చివరికి మీరు ఇలా చేయడం రఘునాథ్ కనిపెట్టేశాడు. అందువల్ల మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశాడు, కరెక్టా? అవును సార్. అందులో నుండి కరెక్ట్గా 1 year తర్వాత కుమార్ సార్, రఘునాథ్ సార్ వాళ్ళ పార్ట్నర్షిప్ని ముగించుకున్నారు. అవును సార్, అది ఎప్పుడో జరుగుండాలి. అలాగా? సరే, ఇన్స్పెక్టర్ విజయ్ మీ దగ్గర ఏం తెలుసుకోవాలనుకున్నాడు? సార్, అది కుమార్ సార్ యాక్సిడెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఆయన భార్య పిల్లలు ఆయనతోనే ఉన్నారని చెప్పారు. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్కి ఏమనిపించిందంటే అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. పార్ట్నర్షిప్ లేదు కదా, మరి మర్డర్ చేయాల్సిన అవసరం ఏంటి? సార్, ఇద్దరి పార్ట్నర్లు చెరువు వైపు వెళ్ళిపోయారు. వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఆ తర్వాత బిజినెస్లో కాంపిటీషన్ ఫేస్ చేయడం ఇలాంటి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇకపోతే కుమార్ గారు మరణం వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే అది రఘునాథ్ సార్కే. కుమార్ చనిపోయిన తర్వాత ఫుల్ బెనిఫిట్స్ దక్కాయి రఘునాథ్కి. పెద్ద బెనిఫిటే దొరికింది. కుమార్ ఫ్యామిలీ యాక్సిడెంట్ డీటెయిల్స్ పూర్తిగా కనిపెట్టండి. దానంతు తేల్చేద్దాం. నిజంగానే ఆ రోజున జరిగింది యాక్సిడెంటా లేదా? సార్, మీకు ఏమనిపిస్తుంది? కుమార్ సార్ ఫ్యామిలీ మర్డర్ వెనక రఘునాథే ఉంటాడా? కవిన్, రఘునాథ్కి బిజినెస్లో కుమార్ వల్లే దక్కింది. అందువల్ల నాకేమనిపిస్తుందంటే రఘునాథే కుమార్ని చంపుండొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నిఖిల్, యాక్సిడెంట్ గురించి ఏదైనా తెలిసిందా? సార్, మిస్టర్ కుమార్ ప్రతిరోజులాగా ఆఫీస్కి వెళ్ళారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక రిసార్ట్కి వెళ్ళారు. వాళ్ళ భార్య ఒక సర్ప్రైజ్ వెకేషన్ ప్లాన్ చేశారు. ఎందుకంటే తర్వాత రోజు మిస్టర్ కుమార్ సార్ బర్త్డే.
వాళ్ళు ఆ రిసార్ట్లో బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళతో ఉంది అండ్ అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. అందరి తర్వాత విచిత్రంగా ఉంది సార్. ఒక సమయం సంతోషం, వెంటనే మరణం వస్తుంది. కానీ సార్ ఈ యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? సడన్గా కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. మిస్టర్ కుమార్ కార్ వేగంగా వెళ్తుంది. కార్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా కార్ అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. కార్ బ్రేక్ సడన్గా ఫెయిల్ అయింది, అదేలాగా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సార్ ఆ కార్ కొత్తది. కుమార్ ఒక వారం ముందే ఆ కార్ని కొన్నారు. సో బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు సార్. అదే నేను చెప్తున్నా. సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా, లేదంటే రఘునాథ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు పగ తీసుకోవడం చేసి ఉండొచ్చు కదా. కుమార్ ఫ్యామిలీ మర్డర్ అయ్యి 20 సంవత్సరాల తర్వాత ఎవరు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటారు? ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ మిస్టర్ కుమార్, మిస్సెస్ కుమార్ బాడీయే దొరికింది. ఆ పిల్ల బాడీ దొరకలేదు. ఒక్క నిమిషం. ఏమైంది సార్? బండి వెనక్కి తిప్పో. కవిన్, ఆ హంతకుడు ఎవడో ఇప్పుడు తెలిసిపోయింది. హలో, నిన్న వచ్చేసాను. 42 మైల్ స్టోన్ పక్కన ఉన్నాను. ఇప్పుడేం చేయాలి? ఆ బ్రిడ్జ్ కింద మైల్ స్టోన్ పక్కన ఉన్నాను. సరే, ఓకే. హలో, అసలు ఎక్కడికి రావాలి నేను? ఊరికే లెఫ్ట్ రైట్ అంటున్నారు. ఈయన పిచ్చోడు అనుకుంటున్నారా? హలో, అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎంతసేపు నుంచి నేను ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. మర్యాదగా ముందుకు రండి, లేదంటే ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్ళిపోతాను. నేను కనుక నోరు తెరిస్తే నువ్వు జైల్లో ఉంటావు. ఇప్పుడే వెంటనే బయటికి రా, వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళు. నీ పని నువ్వు చూసుకొని, ఆ పని నేను చూసుకుంటాను. నేను వెళ్తున్నాను. బాధపడద్దు అనూజ్, నీకు కావలసిన డబ్బులు చెట్టు దగ్గర ఉంచాను. అది అద్భుతం. ఇక నా లైఫే మారిపోబోతుంది. నీలాంటి బంగారపు గుడ్డు పెట్టే బాతులు 1-2 దొరికితే చాలు, నా జీవితమే మారిపోతుంది. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు నా గురించి దిగులు పడొద్దు అనూజ్. మనం మాట్లాడుకున్నట్టు చివరి పేమెంట్ ఇదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బంగారపు గుడ్డు పెట్టే బాతుని ఎవరన్నా ఊరికే వదులుతారా? నేను మాత్రం ఎందుకు వదులుతాను? అనూజ్, వెతకద్దు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా. ఏయ్, ఒక బ్లాక్ మెయిలర్ చెప్పిన మాటల్ని అలాగే నమ్మేశావా నువ్వు? సర్లే పో, థ్యాంక్ యూ. అసలు ఏం చేస్తున్నావు జోయి నువ్వు? నువ్వు ఏమనుకుంటున్నావు అనూజ్? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావు, అది నేను భరిస్తూ ఉంటాననుకున్నావా? నాతోనే ఆటలా? దీనికోసం నువ్వు చాలా బాధపడతావు, తెలుసుకో. నోరు మూసుకో. ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతోంది. ఆలోచించి చూడు అనూజ్. నిన్ను నేను ఎలా మర్డర్ చేస్తానంటే, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నిన్ను చెరువులో పాడేశానంటే ఈ విషయం ఇక్కడున్న ఈగలకు కూడా తెలియవు. నీ ఫ్యామిలీని చేసావే అలాగా? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఒక షర్టు కుట్టే వ్యక్తి బటన్స్ కి స్పేస్ ఇస్తాడు, తెలుసుకో. ఒకవేళ నేను చచ్చిపోయానంటే నా ఇంకొక ప్యాకెట్ సిఐడికి వెళ్ళిపోతుంది. దాంతో నీ కథ ముగించింది. ఇక నీ ఆటలు సాగవు. నోరు మూసుకో. నువ్వేమనుకుంటున్నావురా? నువ్వు అబద్ధాలు చెప్తూ ఉంటే అది నేను నమ్ముతూ ఉంటానా? నీలాంటి అత్యాస పడేవాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నావు? వద్దు,
నన్ను కాల్చొద్దు. వద్దు వద్దు జూహీ, నన్ను దింపై ప్లీజ్. చెప్పేది విను జూహీ. వద్దు వద్దు జూహీ, వద్దు. ఏసీపీ సార్ మీరా? చివరికి ఈ విషయం తెలిసిపోయింది కదా. ఆట బొమ్మ నీ చేతిలో ఉండడం నాకు నచ్చలేదు. వాళ్ళందరికీ మర్యాదగా చెప్పు, మా దగ్గర వాళ్ళు సరెండర్ అయిపోవాలి. ఏంట్రా చూస్తున్నారు? ఏసీపీ సార్ వేసేయండిరా. వద్దు సార్, వద్దు సార్, వదిలేండి సార్. నేను అదే చిన్న చిన్న బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాను. లేరా. ఈ ప్రేమగల కూతుర్ని కాస్త చూడండి. ఇది తన తల్లిదండ్రులనే చంపి పారేసింది. చెప్పు, ఎందుకు మీ అమ్మా నాన్నని చంపావు? వాళ్ళు మా అమ్మ నాన్న కాదు, వాళ్ళు నన్ను దత్తక తీసుకున్నారు అంతే. మా నిజమైన నాన్న మిస్టర్ కుమార్. ఆయన ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ యాక్సిడెంట్ని రఘునాథే చేశాడు. మీ అమ్మా నాన్న మరణానికి పగ తీర్చుకోవడానికి నువ్వు రఘునాథ్ ఆయన భార్యని చంపడానికి ప్లాన్ చేశావు. అందుకోసం భానుని నువ్వు డబ్బిచ్చి కొన్నావు. నేను చెప్పిన పని వీడు కరెక్ట్గా చేశాడు. ఆ తర్వాత భానుని ఉపయోగించి విజయ్ సార్ని చంపేశావు. ఆ తర్వాత భానుని నీ దారి నుంచి తీసేశావు. అవును, నాకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ని ఉంచాలనుకోలేదు. మొత్తం నిందని నువ్వు ఈ అనుజ్ మీద వేయాలనుకున్నావు, అవునా? అనుజ్ ఇంట్లో జూహీ హ్యాట్ని నువ్వు పెట్టేసి వెళ్ళిపోయావు. అంటే అయిపోయిన కథని మళ్ళీ కెలికావు నువ్వు. దొంగ దొంగ హెల్ప్ చేసుకోబోయి ఇరుక్కున్నారు. చాలా బాగుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, హంతకుడు ఎంత తెలివిగలవాడైనా సరే చివర్లో వాడు ఉండాల్సింది జైల్లో 4 గోడల మధ్యనే. ఇక నువ్వు జైలుకు వెళ్ళి ఊచలు లెక్క పెట్టడం ప్రాక్టీస్ చేయి, ఉరి శిక్ష ఆర్డర్స్ వచ్చేంత వరకు.